హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పొంగనాలను రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సూపర్ యమ్మీగా ఉంటుంది. చట్నీ కూడా ఏం అవసరం లేకుండా చక్కగా తినేసేయచ్చు. చూడండి, ఇక్కడ నేనైతే దోశ బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. మార్నింగ్ కల్లా ఇలా చక్కగా పులిసింది. ఇప్పుడు కొద్దిగా మనకి కావాల్సినంత పిండిని అయితే వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. అందులో కొద్దిగా వాటర్, సాల్ట్ యాడ్ చేసేసి పొంగనాలు వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. ఒక్కసారి ఈ విధంగా మనం కలిపేసేసుకోవాలి. తర్వాత ఆలూ కర్రీ ఉంటుంది కదండి, మనం ప్రిపేర్ చేసుకున్నది. ఆ ఆలూ కర్రీని మధ్యలో స్టఫింగ్ లాగా పెట్టేసి మళ్ళీ పైన కొద్దిగా పిండి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ పొంగనాలు అయితే మనకి రెడీ అయినట్లే. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సూపర్ యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, పొంగనాల ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇది వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా అందులో వేసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ దోశ పిండిని అందులో వేసేసి పైనుండి ఆలూ కర్రీ పెట్టేసి మళ్ళీ కొద్దిగా పిండి వేస్తే సరిపోతుందండి. ఇందులో మనం ఏమీ వేయాల్సిన పని అయితే ఏమీ అవసరం లేదు. కొత్తిమీర, ఆనియన్ అలాంటివి, ఎందుకంటే మనం ఆలూ కర్రీలోనే అన్నీ వేసి చేస్తాం కాబట్టి అదే సరిపోతుంది మనకు కూడా పని చాలా తొందరగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా అన్నిట్లో మనం పిండిని వేసేసుకోవాలి. వేసుకున్నాక పైనుండి ఆలూ కర్రీ ఉంది కదండి, ఆలూ కర్రీని పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి పిండితో కవర్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ పొంగనాలు అయితే రెడీ అయినట్టే. దీనికి మనకి ఇష్టం ఉంటే చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తినేసేయచ్చు అండి. పిల్లలకైతే ఎలాంటి చట్నీ అవసరం లేకుండా చక్కగా ఇచ్చేసేయచ్చు. చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. రొటీన్గా కాకుండా కొద్దిగా ఇలా డిఫరెంట్గా చేస్తే మనకు కూడా టేస్టీగా తింటాము. చూడండి, ఇప్పుడు ఇలా అంతా ఆలూ కర్రీ పైనుండి ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము నీట్గా ఇలా పైన పెట్టేసుకోవాలండి. చూడండి, ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు దోశ పిండిని మళ్ళీ పైనుండి వేసేసుకోవాలి. ఆలూ స్టఫ్డ్ పొంగనాలు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. చాలా యమ్మీగా ఉంటాయి. అసలు ఎలాంటి చట్నీ అవసరం లేకుండా సూపర్గా ఎంజాయ్ చేసేయచ్చు. ఈ రెసిపీ మీకు ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి. తెలియకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి, ఇలా ఆయిల్ని మంచిగా పైనుండి స్ప్రెడ్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేయాలి. ఒక 2-3 మినిట్స్ ఉంచేసి నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు చూద్దాము. ఆల్మోస్ట్ వన్ సైడ్ అయితే కుక్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ సైడ్కి టర్న్ చేద్దాము. చూసారు కదా, చక్కగా అయితే వన్ సైడ్ అయితే కుక్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసేసి ఇంకో 2 మినిట్స్ ఉంచేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేయడమే. ఎంతో టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఆల్రెడీ తెలిసినట్లయితే టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టపడుతూ తింటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనం ఏం లేదండి, జస్ట్ ఆలూని బాయిల్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసి బాయిల్ చేసిన ఆలూని కూడా అందులో వేసేసుకోవాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసి మంచిగా ఆలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని దగ్గరికి వచ్చేసాక కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే అండి. అంతే అండి. ఇప్పుడు ఇంకో వాయి కూడా వేసేసాను. సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేసేసుకొని సరిపోతుంది. చూసారు కదా, ఎంత యమ్మీగా ఉన్నాయో, అంత టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.